పూర్తిగా వినే భాగ్యానికి నోచుకోక విడిపోతున్నాను. నీ ఖాళీ అందియల సవడిని ఇది నేను రాసిన కవితలా ఉంది. నా చెవులలో నింపుకుని. ఆ అమ్మాయి ఇక్కడే ఉందన్నమాట. వెంటనే చూడాలి. ఆడవాళ్ళ రూమ్ లోకి వచ్చేవండి, బయటికి పో. సారీ. నీ అదరాలు విచ్చుకున్న తరువాతే నాలో కవితలకు పుష్పించడం ప్రారంభమైంది. గళమా అది గాన గంధర్వుల నిగమం. నీ కాళ్ల పట్టీల అందియల్ని మింగేసిన కోకిలొక్కటే ఇలా కూయగలదు. ఆ రోజు నీ పాదములను చూసినప్పుడు ఒకసారి, ఈ రోజు నీ గలము విన్నప్పుడు ఇంకొకసారి, ఇలా ఎన్నిసార్లు నాకు పునర్జన్మనిస్తావు? ఇంకనూ నీ మోమును వీక్షించని ఈ కనులకు మోక్షాన్ని కలిగించి ఈ ఆరాటాన్ని తగ్గించేదెన్నడం. సెలవివ్వు. రే 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 రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ఓ ఏం లేదురా, ఊరికే టెస్ట్ చేస్తున్నానంతే. సరేరా, నాకు కాబోయే భార్యని ఇంట్రడ్యూస్ అబ్బా, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. రే, నువ్వు నా పెళ్ళికే కదా వచ్చావు, మర్యాదగా రా నాతోటి. రారా. ఏయ్, కనుగొంటిని కనుగొంటిని ఊహల్లో కదలాడే చెలిని, నా నెచ్చెలిని. నువ్వు రామ్మా, వెళ్ళొద్దాం. అమ్మా, నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేను. ఏమిటే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అదోలా ఉన్నావు, రా వెళ్ళొద్దాం. నేను రానని చెప్తున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళిరా. ఏం పిల్లవే నువ్వు. సరే, నీ వెళ్ళొస్తాను కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు. వెళ్ళరానా? సరేమ్మా. హలో, మీరు గుడికి వెళ్ళలేదా? ఏ, మీరు వెళ్ళలేదా? దేవత ఇక్కడుండగా గుడికి ఎందుకు వెళ్ళడం? ఏమన్నారు? అదే, దేవతలు అడుగడుగునా ఉంటారు కదా, అందుకే అలా చెప్పాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ గిఫ్ట్ ని జస్ట్ నవ్వుతూ మాట్లాడితే చాలు, వెంటనే గిఫ్ట్లు ఇచ్చేస్తారు. ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చారా? అయ్యో లేదండి, ఇది నా కష్టార్జితం. ఇవన్నీ నాకేం వద్దు. సరే, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి, నా అదృష్టం ఇంతే అనుకుంటాను. నాకు తెలుసండి మీరు తీసుకుంటారని. దయచేసి దాన్ని ఇక్కడ ఓపెన్ చేయకండి, రూమ్కి వెళ్ళి చూసుకోండి. నీకు అసలు బుద్ధుందా? రైల్వే ట్రాక్ మీద నడమని నీకెవరు చెప్పారు? హలో 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 హలో, ఎందుకండి అంత టెన్షన్ అవుతున్నారు? మీకు నాకు మధ్య అనుబంధం ఉన్నట్టు. అసలు నేనేమైతే మీకేంటండి? మాట్లాడరే. పోనీ నేను చెప్పనా? యు ఆర్ ఇన్ లవ్ విత్ మీ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. నా పేరు వెంకటేష్. నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక సామాన్య కుటుంబానికి చెందినవాణ్ణి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నన్ను చదివించి ఇంతవాణ్ణి చేసింది మా అక్కయ్య. ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. నాకు మంచి ఉద్యోగం రాగానే మీ ఇంటికి వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు నువ్వు నా కోసం ఎదురు చూస్తావా? నువ్వు వచ్చే వరకు తప్పకుండా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఎక్కడున్నావు? త్వరగా రా. ఇదిగో వస్తున్నా. ఇవి కాళ్ల పట్టీలు మాత్రమే కాదు, నా ప్రాణం. మేం ప్రేమించుకుందేమో కొన్నాళ్లే, కానీ నాకు సంబంధించినంత వరకు ప్రేమ కలగడానికి రోజులు సంవత్సరాలంటూ లెక్కలే ఉండవు. ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారన్నదే ముఖ్యం. నా లైఫ్ లో ప్రేమ, పెళ్లి అన్ని ఆయనతోనే. నేను ప్రతి క్షణము ఆయన తలుపులతోనే బ్రతుకుతున్నాను. తప్పకుండా ఆయన వస్తారు, మా నాన్నగారితో మాట్లాడతారు, మా పెళ్లి జరుగుతుందనుకున్నాను. కానీ మీ వల్ల అంతా తారుమారైంది. ఒకే ఒక్క నిమిషంలో నేను నిన్ను ప్రేమించట్లేదని చాలా ఈజీగా చెప్పావు. ఇది విన్నా కూడా నేనెలా ప్రాణాలతో ఉన్నాను నాకే తెలియడం లేదు. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. తప్పంతా నాదే. నేను ఒక మూర్ఖుణ్ణి. ఒకే ఒక్క సందేహం, మా నాన్న మీ నాన్న దగ్గరకు వచ్చి పెళ్లిని అడిగినప్పుడు మీ నాన్న ఒప్పుకున్నారు. అప్పుడే నువ్వు నిజం చెప్పేసుంటే ఈ పెళ్లి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటి విజయ్? తప్పే, కానీ మా నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాను. అబ్బాయి అమ్మాయి పారిపోతుంటారు, వాళ్ళని అలాంటి తండ్రి తరుముతూ ఉంటాడు. ఆ ఏర్ దాటితే తప్పించుకోవచ్చని చప్పట్లు కొట్టి విజిలేయడానికి ఇదేమన్నా సినిమానా? జీవితం అమ్మా. చరిత్రలో చదివే ఉంటావు, షాజహాన్ ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడని. ఆ షాజహాన్ బతికొండి షాజహాన్కి ముంతాజ్కి ఒక ఆడపిల్ల పుట్టి ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటే వెంటనే కూల్చేసేవాడు షాజహాన్ తాజ్మహల్ ని. నీలాంటి వాళ్ళకి ప్రేమ సంతోషాన్ని, కన్నవాళ్ళకి బాధని ఇస్తుంది. ఆ రోజే అన్నాడు, నీ కూతురు మాట్లాడుకో అని. నేనే నీ మీద ఉన్న నమ్మకంతో అతనికి మాటిచ్చాను. అతనేమో శుభలేఖలు వచ్చేయించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఇంకొకరిని ప్రేమిస్తోంది,
ఈ పెళ్లి ఆపేద్దామంటే అతను నన్ను ఏమనుకుంటాడు? నేను అతని మీద పగ తెచ్చుకున్నాను అనుకుంటాడు. తర్వాత నీకు తెలుసు, 2 ఊళ్ళు కొట్టుకు చేస్తాయి. అలా జరగకూడదమ్మా. నువ్వు నీ ప్రేమను మర్చిపోయి నిన్ను చేసుకోబోయే వాడిని ప్రేమించు. అదే నీకు మంచిది, నాకు మంచిది. మనసులో ఒకరిని తలుచుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేనేమంత దిగజారిపోలేదు. వేరే మార్గం దొరక్క నా వెంకటేష్ కి 10-15 లెటర్లు రాశాను. తప్పకుండా ఆయన వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్తారని ఈ రోజు వరకు ఎదురు చూశాను. కానీ ఆయన దగ్గర నుంచి సమాధానమే రాలేదు. అందువల్ల ఆయన నన్ను మోసం చేశారు అనుకోవడం లేదు. ఆయన నన్ను ఎప్పటికీ మోసం చేయరు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను రాసిన లెటర్లు ఆయనకి అందుండకపోవచ్చు. ఇంతవరకు రానివాడు రేపు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకనే ఈ నిర్ణయానికి నేను వచ్చాను. మీ వల్ల ఇప్పుడు అది పాడైపోయింది. అవును విజయ్, అన్ని తప్పులకి నేనే కారణం. నన్ను క్షమించు. కానీ నువ్వు చావడం వల్ల ఎవరికి లాభం చెప్పు? నువ్వు తక్కువని తెలిసాక నేను పడ్డ వేదన నాకు మాత్రమే తెలుసు. అదే విధంగా నీ లవ్ సక్సెస్ కాలేదని తెలిసినప్పుడు నువ్వు పడ్డ వేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఒక అమ్మాయి వేదన ఇంకో అమ్మాయికే తెలుస్తుందంటారు. అది అసలు నిజం అబద్ధమో నాకు తెలియదు. కానీ ప్రేమికుల వేదన నేను అర్థం చేసుకోగలను. నా ప్రేమ ఎలాగూ ఓడిపోయింది, కనీసం నీ ప్రేమైనా గెలవాలి. ఈ వెంకటేష్ కు నువ్వు దక్కలేదు. నువ్వు ఆశపడుతున్న ఆ వెంకటేష్ తో నిన్ను కలిపే భాగ్యాన్ని ప్లీజ్ నాకివ్వు. బావగారు, నాకు వేరే దారి తెలియటం లేదు. దయచేసి నా కూతురు ప్రేమను అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి నాకు చేయకండి. తర్వాత నేను ఊళ్ళో తలెత్తుకోలేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి ఆపమండానికి కారణం మిమ్మల్ని అవమానించాలని కాదు. మీ అమ్మాయి సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో నాకు 10 రోజులు టైం ఇవ్వండి. నేను పట్నం వెళ్లి అతను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నాకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. బాబు, పోరావతలకి ప్రేమ లేదు, దోమ లేదు, వంకాయ లేదు. బావగారు, అమ్మాయిని అడగటానికి వచ్చినప్పుడు పాత పగలని మర్చిపోయి నా మాటకు విలువిచ్చారు కదా. ఆ రోజు నేనేమన్నాను? మీకు రుణపడి ఉంటాను అన్నాను కదా. ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటాను. బావగారు, రేపు ఉదయం మీ అమ్మాయి మెళ్ళో వీడు తాళి కడతాడు. ఎలా కట్టడో నేను చూస్తాను. పదండి బావగారు, నాన్న, పదండి బావగారు. నాన్న. వదలరా, పదండి బావగారు. వీడేదో పెద్ద త్యాగశీలు అనుకుంటున్నాడు. మీ నాన్న చెప్పింది కరెక్టరా. కాకపోతే పెళ్లి తర్వాత ఒక 10 రోజుల పాటు కాస్త మోభావంగా ఉంటుంది. తర్వాత అనే సర్దుకుపోతుందిలే. బుద్ధి లేకుండా మాట్లాడకరా. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఎవరైనా ఆలోచించారా? తన లవర్ దక్కలేదని ఎంత ఫీల్ అవుతోంది. ఆ బాధ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. సరేరా, పెళ్లి జరిగి తీరుతుందని మీ నాన్న చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ఊరొదిలి పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. వెంకీ, ఏంటో నువ్వు అనేది? అవునరా, ఇక్కడుండి ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాదు. అందుకే తను తీసుకొని పట్నం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎవడికి వాడు లవ్ చేస్తున్నానని అవకాశం దొరికితే చాలు అమ్మాయిని అనుభవించి వదిలేస్తున్నారు. కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే ఒక్క కారణంతో మీ అమ్మా నాన్నలతో గొడవపడి ఈ అమ్మాయిని ప్రేమించిన వాడితో కలుపుతానని తీసుకొచ్చావు. చూసావా, నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. మా అమ్మ నాన్నలకి ఎలాగోలా నచ్చి చెప్పుకుంటాను రా. ముందు ఎలాగైనా ఆ అబ్బాయిని కనిపెట్టాలి. అలాగా? విజయ్, అబ్బాయి ఫోటో ఏదైనా నీ దగ్గర ఉందా? లేదు, అడ్రస్ ఉంది. అడ్రస్ ఉందిగా, అచ్చాలు. అతను ఎలాగైనా సరే పట్టుకుంటారు. ముందు మీ ఇద్దరు వచ్చి నా ఇంట్లో ఉండండి. పదండి, రండి, రామా. రండి రండి, ఆటో ఎక్కండి. రే, పట్నంలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఇలా ఆటో తోలుతున్నావేంటి? ఓ, దాని గురించా? మీ నాన్నకు భయపడి నేను ఊరు వదిలిచ్చేశాను. వచ్చే ముందు మా బాబు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఏదో పెద్ద ఉద్యోగం ఉందన్నాడు. ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మా బాబు పెద్ద ఫ్రాడని. ఇలా చూడు, పైలట్ అవ్వాలి, ఫ్లైట్ తోలాలని ఆశపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆటో తోలాల్సి వచ్చింది. ఆటో ఎవరు తక్కువ? ఆటో నమ్ముకొని ఈ సిటీలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయిని వెతకాలి కదా. సరే, దానికి డబ్బు ఎవడిస్తాడు? అర్థమైంది కదా. అందుకే అర్థమైన ప్రశ్నలు వేయకూడదు అనేది. ఎక్కువ వచ్చేసాం. దిగరా, ఇదేరా మన కోట. నమస్తేనా. ఏంటయ్యా? నేను చెప్పాను కదా, వీడు నా ఫ్రెండ్. ఈ అమ్మాయి పేరు విజ్జి. హౌస్ ఓనర్ రా. నమస్కారం.
చూడు బాబు, జరిగిన విషయం అంతా మీ ఫ్రెండ్ చెప్పేశాడు. మీరు ఇక్కడ ఉంటాం నాకేం అభ్యంతరం లేదు. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి. చూస్తూ నిల్చుంటావేంటి? లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. రండి సార్ చాలా థ్యాంక్స్ సార్. దిగులు పడక బాబు, అంతా దేవుడే చూసుకుంటాడు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. వెళ్ళు, వెళ్ళు. మీరు ఇక్కడికి వస్తున్నట్టు నాన్న చెప్పారు. నాకు ఇంకా పెళ్ళికోలేదు. నేను రెడీ. మీరు రెడీయా? రే వెంకీ, ఈమె హౌస్ ఓనర్ కూతురు. కాస్త జాగ్రత్తగా మసలుకో. నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదే. వీడు చెప్తాడు. అమ్మా, వీడు వచ్చింది ఇప్పుడే కదా, ఇంకో వారంలో నీకు సమాధానం చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా, వెళ్ళమ్మా. జాగ్రత్తమ్మా. ఎప్పుడైతే నన్ను కాదని వెళ్ళిందో అది నా కూతురు కాదు. దాన్ని తీసుకెళ్ళిన ఆ వెంకటేష్ గారిని ఎక్కడ కనిపించినా నరికి పారేయండి. ఇక్కడే ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ చెప్పగలరా? అతను ఇప్పుడు చాలా పెద్దోడైపోయాడు, బాగా సంపాదిస్తున్నాడు. అదేదో పెద్ద గార్మెంట్స్ కంపెనీలు పనిచేస్తున్నాడంట. వెళ్ళి ఎత్తుక్కోండి, నాకు చాలా పని ఉంది. పదన వెళ్దాం.